మా డైరెక్టర్ గారు అంటున్నారు, చెప్పు చెప్పు సరిగ్గా చెప్పు తమిళ్లో ఎలా చూస్తున్నారని. మేము యాక్చువల్లీ అందరం కలిసి నిన్న రాత్రి వచ్చాం. పోరాలి థియేటర్లో చూసాం అందరం కలిసి. అండ్ అక్కడ ఇట్ ఇస్ క్రేజీ రెస్పాన్స్, చప్పట్లు కొడతానే ఉన్నారు. మాకు డైలాగ్స్ కూడా సరిగ్గా వినిపించలేదు. యాక్చువల్లీ నరేష్ మిస్డ్ ఇట్. ఐ కెప్ట్ టెల్లింగ్ హిమ్ హీ షుడ్ హ్యావ్ కమ్. సచ్ పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్, అందరూ కలిసి చప్పట్లు కొట్టడం. ఇట్స్ బీన్ సో లాంగ్. ఈ మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చిన తర్వాత అందరూ క్వైట్గా డిగ్నిఫైడ్గా సినిమాలు చూస్తారు కాబట్టి నాకు కూడా టచ్ పోయింది. బట్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ అరుస్తూ గోల్ చేస్తూ విజిల్స్ వేస్తూ ఇట్ వాజ్ సో థ్రిల్లింగ్. అండ్ తెలుగులో ఎలా ఉంది అని ఫోన్ చేసినప్పుడు ఇక్కడ కూడా చప్పట్లు కొడుతున్నారంటే ఐ ఫెల్ట్ సో గుడ్. ఇప్పుడు ఇందాక వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఐ స్పోక్ టు 5-6 పీపుల్ అండ్ అందరూ అన్నారు ఎంత బాగుంది సినిమా, ఎందుకు చేయట్లేదు నువ్వు ఇలాంటి సినిమాలు అంటే. ఇలాంటి సినిమాలు తీస్తే కదా నేను చేయడానికి అన్నాను. దే ఆల్ లవ్డ్ ఇట్. అండ్ స్వాతి నువ్వు ఇలా చేయగలవా, అసలు నవ్వుతూ బబ్లీగానే చేస్తావేమో, ఇమోషనల్ సీన్స్ కూడా చేయగలవా అని ఎవరు చెప్పారు నాకు ఇప్పుడే. సో ఇట్ ఫీల్స్ నైస్ టు గెట్ దిస్ ఎంకరేజ్మెంట్. అండ్ ఒక 5 వచ్చి చెప్తే నా ఉన్న మూడ్ కొంచెం ఇట్ బికేమ్ ఈవెన్ బెటర్. సో ఐ హోప్ దీస్ 5 people విల్ గో అండ్ టెల్ అదర్ 5 people. ఐఎమ్ షూర్ ఇవాళ పొద్దున్న నందు కూడా ఫోన్ చేసి చెప్పింది, ఐ టోల్డ్ ఆల్ మై రైటర్స్ టు గో సీ ద మూవీ అని. సో ఐ థింక్ వర్డ్ ఆఫ్ మౌత్ డెఫినెట్లీ ఇట్ విల్ స్ప్రెడ్ అండ్ మీరందరే హిట్ చేస్తారు స్లో అండ్ స్టడీ. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మంచి సినిమా తీసాం అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ స్టడీలీ పికప్ ఆన్ ఇట్స్ ఓన్. ద ఫిల్మ్ విల్ క్యారీ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ డూ వెల్. సో ரொம்ப நன்றி చిత్తప్ప. థ్యాంక్స్ సో మచ్ టు ది టీమ్. తమిళ్లో ఒక సినిమా చేశానండి, అల్లరి, నా 6వ సినిమా అది, కురుంబు అని. దాని తర్వాత పెద్ద గ్యాప్ వచ్చిందండి. 2003లో చేశాను. అంటే తెలుగులో బిజీగా ఉన్నాను. కానీ ఒక ఇండస్ట్రీలో ఆ సినిమా అక్కడ పెద్దగా ఆడలేదు, విజయవంతం సాధించలేదు. ఎక్కడో తెలియకుండా ఒకటి వెళ్ళాం కదా, ఏం చేయకుండా వచ్చేసాం అని ఒకటి మాత్రం ఉందండి. సో అది పోరాలి ఈ సినిమాతో ఇది తీర్చేశారు. సో ముందుగా థ్యాంక్స్ సముద్రగని గారు, నన్ను తమిళనాడు ఇండస్ట్రీకి మళ్ళీ పరిచయం చేసి అక్కడ కూడా నన్ను విజయవంతం చేశారు. అంటే నాకు ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే మన పూరి గారు తమ్ముడు సాయి నన్ను ఫోన్ చేశారండి. తను ఎప్పుడు అంటూ ఉంటాడు, ఏంటంటే ప్రతి వర్షాకాలం వానాకాలం ఎక్కడ చూసినా మీ పోస్టర్లు ఉంటాయి, గోడలు అద్దెకి తీసుకున్నారా మీరు, సంవత్సరం 360 రోజులు మీ పోస్టర్ ఏదో ఒకటి ఉంటుందండి. నన్ను ఫోన్ చేసి ఏంటంటే మెడ్రాస్ గోడలు కూడా తీసేసుకున్నారంటే కదా లీజుకి అన్నాడు. సో చాలా ఆనందంగా ఉంది అండి, అది మంచి కాంప్లిమెంట్. అండ్ నేను మొన్న అరకులో ఉన్నానండి రిలీజ్ రోజున. అసలు ఏమీ తెలియదు, సంబంధం లేకుండా, అంటే ఫస్ట్ టైం ఫోన్ లేకుండా ఉంటే ఇలా ఉంటుందా అని తెలిసింది ఆ రోజు. ఎందుకంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాను ఆ రోజు. అది మనకి అంటే థర్స్డే రిలీజ్ చేసాం. తర్వాత వచ్చిన తర్వాత చూసానండి ప్రతి వాళ్ళు అంటే చాలా మందికి అంటే మాది ఏంటంటేనండి సెన్సార్ 28వ తారీఖున అవ్వటం, 31వ తారీఖు రిలీజ్ చేయటం, చాలా మందికి ప్రేక్షకులు, ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు తెలియదు సినిమా రిలీజ్ అయిందని. సో అంటే అది మనకు లాస్ట్ మినిట్ అవ్వటం, థియేటర్స్ అన్ని కొంచెం ఇదైంది. సో చాలా మంది అంటే వైజాగ్లో కూడా 2-3 అడిగారు ఏంటంటే కొంచెం థియేటర్స్ లాస్ట్ మినిట్ కన్ఫర్మ్ అయినాయి. అండ్ ప్రతి చోట మంచి రెస్పాన్స్ అండి. ముఖ్యంగా ఏంటంటే తమిళ ఇండస్ట్రీలో అంటే నిన్న వెళ్ళిన కాడి నుంచి అంటే 2వ రోజు అండి, నిన్న వెళ్ళిన దగ్గర అక్కడ నుంచి కొంచెం మారిందండి. అంటే టోటల్గా ఒక ఎనర్జీ, అంటే నేను పుట్టి పెరిగిన చోట చెన్నైలో, అక్కడ మళ్ళీ మనల్ని అంటే గుర్తుపడుతున్నారు, లేకపోతే గౌరవిస్తున్నారు, మన వర్క్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్కి ఎంత సంపాదించినా అదొక ఆనందం అండి. అంటే నేమ్ అంటే ఫేమ్ ఒకటి ఎక్కడైనా. సో ఇంకోటి ఏంటంటే ముందుగా ప్రెస్ వాళ్ళకండి, అంటే ఇక్కడ చూసిన వాళ్ళు అక్కడ చూసిన వాళ్ళు అందరూ బాగా రాశారు. అంటే నా లైఫ్లో నాకు తెలిసి ఫస్ట్ టైం అండి నా కెరియర్లో 5కి 4.5 ఇచ్చారు రేటింగ్, 4 ఇచ్చారండి మొత్తం అక్కడ తమిళ్లో చాలా వెబ్సైట్స్లో. ఇనానమస్గా అంటే అక్కడ తెలిసిన డైరెక్టర్స్ కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ చేస్తున్న డైరెక్టర్స్ కానివ్వండి, లేకపోతే అందరు ముఖస్థుతి కోసం కాకుండా, ఎందుకంటే అక్కడ పెద్ద మనం నరేష్ అంటే 2వ సినిమా, ఓకే ఇక్కడ తెలుగు ఆర్టిస్ట్ అని తెలుసు కానీ అంత ఇది లేదు. కానీ అందరూ ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేసి అందరు హీరోలు కానివ్వండి, ప్రతి ఆర్టిస్టులు చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారని. ముఖ్యంగా ఎందుకంటే కామెడీ అంటే ఫస్ట్ ఇక్కడ కూడా తెలుగుకి వచ్చేటప్పటికి అందరూ ఏమనుకున్నారంటే సంఘర్షణని మేము ఎందుకు పెట్టామంటే సెకండ్ హాఫ్ కొంచెం ఒక మెసేజ్ తోటి ఉన్న సినిమా ఇది, కొంచెం అంతకు సీరియస్ టోన్ ఉంటుంది సినిమా. కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ ఎక్కువ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుందని. బట్ ఫస్ట్ హాఫ్లో కూడా ముందు నుంచి చెప్తానే ఉన్నాను నేను, కామెడీ లేదు అనుకుంటానికి లేదండి. సో ఫస్ట్ హాఫ్లో మొత్తం ఎక్స్ట్రాడనరీగా ఎంజాయ్ చేస్తూ, సెకండ్ హాఫ్లో అంటే కొన్ని మెంటల్ అసైలం సీన్స్ కానివ్వండి, లేకపోతే శశి గారి ఫ్లాష్ బ్యాక్ కానివ్వండి, అందరూ అంటే విజువల్గా మెచ్చుకుంటున్నారు, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్గా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో పాత్రలు తక్కువ అంటే టోటల్ క్యారెక్టర్స్ నేను, శశి గారు, స్వాతి, వసుంధర, నివేదిత, అంటే ఒక 5-6 తోటే ఉంటుందండి.
అండ్ చాలా రోజుల తర్వాత నాకు కొత్తగా అనిపించింది ఏంటంటే ఒక కాంపౌండ్లో ఇన్ని క్యారెక్టర్స్ బట్టి అంటే దాదాపు ఒక 12-15 క్యారెక్టర్లు ఉంటాయి. కానీ వాళ్ళు ఎప్పుడు అంటే ఒక శాంతి గాంధీ అని ఒక క్యారెక్టర్ ఉందండి, వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా తక్కువ అరుదుగా కానీ వాటిల్లో ఫ్లాట్స్లో ఉంటుంటారండి, కొట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అలాంటి ఒక కాంపౌండ్లో చేసాం కామెడీ, అది ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. అంటే చాలా మందికి ఏంటంటే అంటే ఒక సినిమా అనేటప్పటికి తెలియకుండా 6 సాంగ్స్ లేకపోతే 5 సాంగ్స్ ఉండాలి, డ్యూయట్ ఉండాలి. చాలా మంది ఏదో పాపకి శశి గారికి డ్యూయట్ లేదు అని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఈ సినిమాకి కథ అంటే చాలా మంది అన్నారండి, ఏంటంటే అసలు తెలియలేదు, సాంగ్స్ లేవు కదా సినిమాలో, అంటే మీరు చెప్తే కానీ తెలియట్లేదు అని. 2 సాంగ్స్ ఉన్నాయి కదండి ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఏమీ లేదు, స్మూత్గా వెళ్ళిపోయిందని. సో తమిళ్లో పెద్ద హిట్ చేశారు. నాడోడికి అంటే ముఖస్థితిగా లేకపోతే మీకోసం అందరికి చెప్పడం కాదండి, అండ్ ఎవరైనా చూడొచ్చు, వెబ్సైట్లో బాగా రాశారు. అండ్ అందరూ ఏంటంటే అక్కడ శంభో శివశంభో నాడోడిగల్ ఒరిజినల్ వర్షన్ దానికంటే పెద్ద హిట్ చెప్తున్నారు. అండ్ తెలుగులో కూడా అంతే విజయం సాధిస్తుందని అంటే డెఫినెట్గా స్వాతి చెప్పినట్టు చాలా మంది చూసిన వాళ్ళు ప్రతి అంటే నా ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే వెల్ విషర్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ప్రెస్ మెంబర్ వాళ్ళందరూ కానీ అందరూ బాగుంది అంటే కొంచెం టైం పడుతుంది అంటే తెలియదండి, కొంచెం 2-3 days పడుతుంది. సో మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు అని కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత నా కెరియర్లో నేను చెప్పుకుంటాను ఒక మంచి పాత్ర చేశాను అని చెప్పుకోవడానికి ఒక సినిమా అండి. ముఖ్యంగా ఈ సినిమా అంటే ఒక కాంప్లిమెంట్, ఇప్పటికీ మర్చిపోలేని కాంప్లిమెంట్ ఏంటంటే నేను చేసింది ఒక మెంటల్ అంటే సినిమా రిలీజ్ అయింది కాబట్టి చెప్పేస్తున్నానండి. ఇప్పుడు మెంటల్ ఛాలెంజ్డ్ పర్సన్ అండి, అంటే మెంటల్ కూడా కాదండి, అంటే బేసిక్గా ప్రతిదానికి అంటే చిన్న కాళ్ళకి దెబ్బ తగులుతుంటే కట్టు కడుతున్నాం, లేకపోతే జ్వరం వస్తుంటే హాస్పిటల్ ప్రతిదానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. కానీ మనసుకు సంబంధించి వస్తే దాన్ని మాత్రం మనం ఎందుకు అజాగ్రత్త చేస్తున్నాం, వాడికి పిచ్చోడు అయిపోయారా, వదిలేసేంటారా, లేకపోతే అంటే చాలామంది మనం రోడ్లు వెళ్తుంటేనంటే రోజుకి 1-2 కనిపిస్తూ ఉంటారు, అలా జుట్టు పెంచుకుని అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏమీ లేదండి, వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళకి ఈగోస్ ఉండదు, వాళ్ళకి వీడు నాశనం అయిపోవాలి, వాడు బాగుపడిపోతున్నాడు అలాంటి ఏమి ఉండవండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మనల్ని చూసి పిచ్చోళ్ళు అనుకుంటారు. అలాంటి అంటే అంటే అలాంటిది కాదండి. బట్ ఈ క్యారెక్టర్ ఏంటంటే ఒక ఇలాగే ఉంటుందండి. నాకు అర్థమైంది కాదు, చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు బౌల్స్ కానీ ఉంటే కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ పగల కొట్టేస్తుంటే కోపంలో వెళ్ళిపోయి ఫిట్స్ వచ్చి కొట్టేస్తుంటే కొట్టేసేవాళ్ళు, అంటే భయపడిపోతారు నెక్స్ట్ టైం చేయడని. కానీ ఇప్పుడు తెలుస్తుంది తనలో పెయిన్ ఏంటని. సో అంటే కనీసం అంటే మన సినిమా ఒక మెసేజ్ ఈ సినిమాలో మెసేజ్ ఉంది, అండర్ కరెంట్ మెసేజ్. ఆ మెసేజ్ రీచ్ అయింది, ఒకళ్ళు కనీసం అంటే ఆలోచించారు, మారుతున్నారు, అంటే ఇలా ఉంటుందా వాళ్ళకి ఏమీ లేదు, ఒక ప్రేమ అభిమానం చూపెడితే చాలు అని ఆ సినిమాతో తనకు అర్థమైందండి. అంటే తన అవుట్లుక్ టువర్డ్స్ తన బ్రదర్ టోటల్గా చేంజ్ అయింది. సో ఇలాగే అంటే ఒక సినిమా చేసినప్పుడు డెఫినెట్గా మెసేజ్, ప్రతి సినిమాలో మెసేజ్ ఉంటుంది. 13 రీల్స్లో హీరో తన్నులు తిన్న 14 రీల్లో విలన్ చంపుతాడు, లేకపోతే మంచి పని చేస్తాడు. సో ప్రతి సినిమాలో ఉంటుందండి. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఎక్కువ శాతం అంటే ఒక కొత్త పాయింట్, ఎందుకంటే ఇది రెగ్యులర్గా మన జీవితంలో జరిగే సంఘటన కాదండి. సో ఇలాంటి వ్యక్తులకు కూడా అంటే ఇంపార్టెన్స్ ఇస్తాం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎలా ఉంటుంది అన్న ఒక ఐడియాని, ఒక మంచి మెసేజ్ని అంటే నాకు నన్ను డైరెక్ట్గా చెప్పారండి. ఇట్స్ సైకలాజికల్గా ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో, అంటే బాగా రీసెర్చ్ చేసి ఆయన చేశారు. సో ఐ థింక్ సో ఆల్ ఇది బేసిక్గా ఇది ప్రతి రివ్యూస్లో రాసినా కానివ్వండి, లేకపోతే ప్రతి వాళ్ళు చెప్పినా కానీ ఇట్స్ ఓన్లీ 1 person షో అండి. ఇట్స్ ఎంటైర్ సముద్రకని గారి షో అండ్ ఇట్స్ ఫ్యాక్ట్. ఎందుకంటే శశి గారు, నేను, స్వాతి వీఆర్ జస్ట్ మీరు యాక్టర్స్ అండి. వెళ్ళాం, ఆయన ఏం చెప్తే చేసాం, అంటే ఇలా చేసి చూపెట్టు అని, అంటే ఇలా చేయాలి అని కూడా యాక్ట్ చేసి చూపెట్టేవారు. ఆయన దర్శకుడు కాదు, నటుడు కూడా. సో ఆయన చేసి చూపెడతంలో 90% అంటే నేను చేసిన ఇది కానివ్వండి, అంటే మా ఇద్దరికి చూస్తే ముక్కుకి ఇక్కడ ఒక ఘాటు ఉంటుంది, ఇక్కడ ఒక ఘాటు ఉంటుంది, రెండు అంటే ఈయన క్యారెక్టర్ అండి బేసిక్గా చాలా ఈయన బాడీ లాంగ్వేజ్ ఫాలో చేశాను. సో అందరికీ ప్రతి క్యారెక్టరైజేషన్కి ఒక డిఫైన్ అంటే ఒక ఏదో ఉంది పెట్టాం, స్వాతిని పెట్టేసాం, లేకపోతే నరేషన్ పెట్టేసాం కాకుండా ప్రతి క్యారెక్టర్ జస్టిఫై చేశారు. అండ్ శశి గారు అగైన్ ఒక డైరెక్టర్గా సక్సెస్ సాధించారు, ఒక నటుడుగా సక్సెస్ సాధించారు, ఒక ప్రొడ్యూసర్గా సక్సెస్ సాధించారు. ఈ సినిమాతో ఆయన ప్రొడ్యూసర్ అండ్ నటుడు మాత్రమేనండి, ఎందుకంటే ఈయన దర్శకుడు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్. సో ఆయనకి కంగ్రాచులేషన్స్. పోరాలి మళ్ళీ పెద్ద అంటే ఇది వరుసగా ఆయనకు 3వ విజయం. సో ఒక హ్యాట్రిక్ హిట్ కాబట్టి ఆయన కంగ్రాచులేషన్స్. అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ కోరుకునేది ఏంటంటే వెళ్ళండి, మంచి సినిమా చూడండి, ఫస్ట్ హాఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, సెకండ్ హాఫ్లో కూడా కామెడీ ఉంటుంది.
సో అంటే కొత్తగా ఉంటుంది, వెళ్ళి చూసి మమ్మల్ని అందరిని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా తమ్ముడు నరేష్ని చెప్పగలదని నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే, శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్లో నేను మొదలుపెట్టే దగ్గర నుంచి కూడా ఒక మంచి సినిమా తీయాలి, నేను తీసిన సినిమా జనం చూసి ఇదే సినిమా తీశారా అని అనుకోకూడదనే ఫస్ట్ కాన్సెప్ట్లే సినిమాలు తీయటం మొదలుపెట్టాను. అలా మొదలైంది, ప్రూవ్ అయింది, మడత కాజా ప్రూవ్ అయింది. ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు ఒకటి నేను ఆలోచించింది ఏంటంటే, ఓకే నరేష్ ఉన్నాడు, డెఫినెట్గా తమిళ్లో డిఫరెంట్గా చేస్తాడు. సముద్రకని ఆల్రెడీ శంభో శోభ చేశాడు, ఆ సినిమా నేను చూశాను, నాకు నచ్చిన సినిమా. సో డెఫినెట్గా తప్పు చేయని సినిమా ఉంటుంది, డెఫినెట్గా చేద్దామని డిసైడ్ చేసి నేను సినిమా చూడలేదు, చూడకుండా బ్లైండ్ గేమ్ ఆడి చేసిన సినిమా ఇది, వీళ్ళిద్దరి మీద నమ్మకంతో చేసిన సినిమా ఇది. అండ్ నేను మీ అందరితో పాటే సినీమాక్స్లో డిసెంబర్ 1 మార్నింగ్ షో చూశానండి. ఒక అరగంట లేట్గా వెళ్ళాను సినిమాకి. అరగంట లేట్గా వెళ్ళినా కానీ నేను ఆ సినిమా చూసినంతసేపు కూడా నేను తప్పు చేయలేదు. డెఫినెట్గా నేను ఏదో రంజిత్ మూవీస్కి మంచి సినిమాలే చేద్దామని డిసైడ్ అయ్యాను. నా డిసిషన్ మేకింగ్ కరెక్ట్ మంచి సినిమా తీశారు అని చెప్పన్నాను. ఈ అన్నిటికీ ముందు కంగ్రాచులేట్ చేయాల్సింది సముద్రకనిని. ఫెంటాస్టిక్ ఫిలిం. అండ్ నరేష్ నాకు చెప్పినట్టు నరేష్ కానీ స్వాతి కానీ నగంజా కరుపు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అండి. వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే, సినిమా పరంగా వస్తే కనుక ఈ సినిమా సముద్రకని ఏం చెప్పాలనుకోవడం ఆయన చెప్తాను ఏంటో నాకు తెలియదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రోజుల్లో హ్యూమానిటీ తక్కువైన రోజులు ఇట్లాంటి రోజుల్లో ఇట్లాంటి హ్యూమానిటీని చూపించి జనం అర్థం చేసుకుంటారు అనేది తీసాడు ఆయన. దాంట్లో చాలా పర్ఫెక్ట్గా చేశాడు ఆ పని. ఇంకోటి ఏంటంటే, చాలా ఇంటలెక్చువల్ పాయింట్స్ని చాలామంది చెప్తారు ఇంటలెక్చువల్ పాయింట్స్, కానీ కొంత ఈ సినిమాలో చెప్పినప్పుడు ఏమవుతుందంటే, కొన్ని సినీమాక్స్ ఏమంటారు మల్టీప్లెక్స్కి అర్థమవుతుంది, గ్రౌండ్ లెవెల్కి అర్థం కాదు. ఈయన చెప్పాలనుకున్న ఇంటలెక్చువల్ పాయింట్స్ని గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పాడండి ఈ సినిమాలో. అది సినిమా చూస్తే అర్థం అవుతుంది నేను చెప్పేదానికంటే కూడా. సినిమా పరంగా అవుతే అదండి. ప్రొడక్షన్గా మేము ఈ సినిమా రిలీజ్ చేసినప్పుడు ఫైనాన్షియల్గా నాకు ఎంత వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా మటుకు ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి, ఈ సినిమా టాక్ ఫస్ట్ డే వచ్చినప్పుడు చాలా డివైడెడ్గా వచ్చిందండి. కొంతమంది ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, సెకండ్ హాఫ్లో తమిళ వాసన ఎక్కువ ఉంది అని చాలా ప్రాముఖ్యంగా వచ్చిన టాక్ ఇది. కానీ నా సినిమాని కాదు ఇది. ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది, చూడకుండా ఎవరో చెప్పిన దాన్ని బట్టి బేస్ చేసి మట్టుకు జడ్జిమెంట్లు తీసుకోవాకండి. సినిమా చూడండి, చూసి మీకు అది అనిపిస్తే కనుక డెఫినెట్గా మీరు ఇన్ఫార్మ్ చేయండి, లేదా పోస్ట్ చేయండి. ప్రెస్ వాళ్ళతో కొంతమంది ప్రెస్ వాళ్ళు నాకు సినిమా చూసిన వాళ్ళు చెప్పారు, ఒక 5-6. నేను అదే అడిగాను, ఇట్లా డివైడ్గా వచ్చిందయ్యా మీరు చూసే అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి, జెన్యూన్గా చెప్పండి నాకు అని చెప్పి. అంటే వాళ్ళు ఫీల్ అయింది కూడా అదే, సినిమా చూసి నాకు ఏమండి చాలా మంచి సినిమా అండి ఇది అని చెప్పి అన్నారు. 100% ఇది తమిళ వాసన వచ్చే సినిమా కాదండి. ఎందుకంటే మనం హ్యూమన్ ఇమోషన్స్ గురించి హ్యూమన్ లాంగ్వేజ్ అయినా కానీ దే ఆర్ కామన్, దే ఆర్ వెరీ కామన్. సో లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ మనకు తెలియని లాంగ్వేజ్లో చూసినా కానీ విజువల్గా మనకు అర్థం అవుతాయండి హ్యూమన్ ఇమోషన్స్. సో ఈ సినిమా అట్లాంటి సినిమా అండి ఇది. గమ్ గమ్ గణపతి అనే ఒక శ్లోకం అందరినీ ఒక వైబ్రేషన్లో, ఆడియన్స్ని అందరినీ ఒక వైబ్రేషన్ మూడ్లో తీసుకెళ్ళిపోతుంది. తప్పకుండా ఆడియన్స్ అందరూ ఒక సినిమా చూసినంత వరకు ఒక వైబ్రేషన్ మూడ్లో ఉంటారని తప్పకుండా నేను హామీ ఇస్తున్నాను. ఇది ఇంత అద్భుతమైన డైరెక్షన్ చేసిన సముద్రకని గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ థ్యాంక్స్ చెప్తాను.